ఎయిడ్స్గా కన్వర్ట్ అవుతుందా అని అంటున్నారు. ఇది బ్యాక్టీరియాకు సంబంధించిన ఒక ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ వైరస్గా ఎలా కనెక్ట్ అవుతుందో అది కాదు. ఈ సుఖవ్యాధులు ఉన్నవారికి జననాంగాల్లో కానీ వేరే ప్రదేశాల్లో కానీ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండి బ్లడ్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ వీరు అరక్షత శృంగారంలో పాల్గొంటే ఈ బ్లడ్ ఎక్స్పోజర్ ఉంది కాబట్టి వచ్చే అవకాశం సంభావ్యత ఎక్కువ ఉంది అంటున్నారు. అంటే సుఖవ్యాధులు ఉన్నవారికి హెచ్ఐవి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఎక్కువ అన్నారు, కానీ సుఖవ్యాధులు ఉన్నవారికి ఆటోమేటిక్గా అది హెచ్ఐవి కన్వర్ట్ అవుతుందా అనేది పూర్తిగా భయపడాల్సిన అవసరం లేదు. అలా జరగదు. ఈ సుఖవ్యాధులకు కూడా మెడిసిన్స్ ఉన్నాయి. హాయిగా మెడిసిన్స్ వాడుకుంటూ ఈ సుఖవ్యాధులను తగ్గించుకోవచ్చు. హెచ్ఐవిగా సుఖవ్యాధులు ఉన్న వారికి హెచ్ఐవిగా కన్వర్ట్ అయ్యే అవకాశం లేదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. హెచ్ఐవి ఎయిడ్స్ నిర్ధారణ పరీక్షల సమయం